ఇప్పుడు కూడా నేను వస్తే మీరు చెప్తున్నారు ఇప్పుడు 2019లో ఆగిపోయింది అన్నప్పుడు మీరు ఇలాగ ఆగిపోయింది అనేది నా నోటీసులో పెడితే ఈ పాటికి అసలు ఎంక్వైరీ చేసి దేనికి ఆగిందో దాన్ని మళ్ళీ ఫోర్స్లో పెడతానికి ప్రయత్నాలు చేస్తాము. వచ్చిన పెన్షన్ కానీ అప్పుడు మీ అన్నయ్య గారు చంద్రబాబు అన్నగా ఉన్నప్పుడు వచ్చినాయండి 5 ఏళ్ళు. తర్వాత కొన్నాళ్ళేమో ఈయన వచ్చాక వచ్చినాయి, ఆగిపోయినాయండి. మళ్ళీ ఆగిపోయినండి, పిల్లడు అసలు నడవలేడు. అలా కాదు, మీకు ఇప్పుడు ఇది వచ్చిందా, దీంట్లో వచ్చిందా, ఎప్పుడు దాకా వచ్చింది? 20 లోపు వచ్చింది. అంతే ఆయన ఉన్నప్పుడు సంవత్సరం వచ్చింది, మళ్ళీ ఆపేస్తారండి. 3000 కూడా వచ్చిందిగా. కళ్ళు పడతలేండి, కళ్ళు పడతలేదు అని ఆపేశారు. ఫింగర్ పడతలేదు కొత్త ఆధార్ కార్డు తీసుకున్నారు. కాదు, ఆ గవర్నమెంట్లో 2019కి 3000 దాకా వస్తుంది. అప్పుడు రాదు కదా మరి ఇది రాశారండి. ఇది ఎవరు రాశారు? ఇవన్నీ ఎవరు రాశారు? పోస్టింగ్ ఇచ్చేవారు కదండి, అవును. మరి 2010 అక్టోబర్ స్టార్ట్ అయింది. అప్పుడు 3 రాలేదు కదా. 3 కాదు కదా, 2250 చొప్పున పెంచాడు. 2024కి కదా, అప్పుడు 3000 చేసింది. ఎప్పుడు జనవరికి పెంచాడు. మరి 3000 అప్పుడే 2019లో 3 కమలుద్దీన్ చేస్తాను, చేసి పెడతాను. కమలుద్దీన్ ఈ పెన్షన్ నెంబర్ రాసుకో, ఈ ఆధార్ కార్డు నెంబర్ రాసుకో, వీళ్ళ ఫోన్ నెంబర్ రాసుకో. అది అవసరం లేదమ్మా, ముందు దాని తర్వాత కూడా వచ్చింది కదా, అది అవసరం లేదు. నేను చేయిస్తాను, మీకు కంగారు పడుతుంది, చేయిస్తాను. కారణం అలాగే ఏ కారణం చేత తీస్తారో కనుక్కుని నేను అది ఎవరన్నారు, అన్నారండి మేము ఎత్తుకోలేక, మేము అందుకే ఎత్తుకోలేక. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి అంటే నేను తీసుకురాలేకపోతే తీసుకురమ్మని అంటే మీరు ఎవరో చెప్పిన మాటలు మీరంటే మీరు ఇప్పుడు వస్తే అసలు ఈ పార్టీకి అసలు ఏంటనేది పొజిషన్లో పెట్టేవాడిని కదా. ఇప్పుడు కూడా నేను వస్తే మీరు చెప్తున్నారు ఇప్పుడు 2019లో ఆగిపోయింది అన్నప్పుడు మీరు ఇలాగ ఆగిపోయింది అనేది నా నోటీసులో పెడితే ఈ పాటికి అసలు ఎంక్వైరీ చేసి దేనికి ఆగిందో దాన్ని మళ్ళీ ఫోర్స్లో పెడతానికి ప్రయత్నాలు చేస్తాము. మొన్న చేశారు. ఎప్పుడు? పిల్లోడిని ఎవరు తీసుకురమ్మన్నారు అక్క? మిమ్మల్ని నేను తీసుకురమ్మంటే మీరు అనుకున్న ఇంట్లో కూర్చుంటే పని అవ్వదు కదమ్మా. మీరు రాయించా, మీకు ఫోన్ చేస్తా, మీరు ఎక్కడికి కదలని అవసరంలా, మీకు ఏంటనే చెప్తాను.